హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ టు ఆల్. నేను మీ గణపతి, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ప్రజెంట్ ఉన్నటువంటి మనమైతే 13 days అయిందండి వీడియో చేసి. మ్యాక్సిమం ఎటువంటి వర్షాలు అయితే లేవు కాబట్టి మనమైతే వీడియో చేయడం ఆపాం. సో మ్యాక్సిమం టెంపరేచర్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి కాబట్టి మనమైతే ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయవలసిన అవసరం అయితే లేదని చెప్పేసి నిన్నటి వరకు చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు వచ్చామంటే మళ్ళీ కూడా మనకి వాతావరణంలో చేంజెస్ అయితే వచ్చాయని చెప్పేసి మనం డెఫినెట్గా చెప్పొచ్చు. సో అవి ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఈ 2 days మనకైతే ఎక్కువ మొత్తంలో ఎండలు కాచే అవకాశం అయితే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పేసి చూడొచ్చు. సో ఎక్కువ మొత్తంలో ఎక్కడుంది, సో అదేవిధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటే డెఫినెట్గా ఉందని చెప్పేసి నేనైతే చెప్తున్నానండి. అది ఎక్కడుంది, ఏ రోజున ఉంది అనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి. సో ప్రజెంట్ చూసుకుంటే చిన్న లైట్ క్లౌడ్స్ అనేవి అక్కడక్కడ మనకైతే ఇలా మన విశాఖ వ్యాలీలో మనకైతే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. అదేవిధంగా మనకి నర్సీపట్నం, అదేవిధంగా పాడేరు, అరకు వ్యాలీలో మనకైతే లైట్ క్లౌడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చూడొచ్చు. సో మ్యాక్సిమం రైన్స్ అయితే ఉన్నాయండి. అవి ఎప్పుడు అంటే సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ నెల 1వ తారీఖున మనకైతే తేలికపాటి చిరుజల్లు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చూడొచ్చు. ఎంటైడ్ కోస్తాంధ్రాలో మనకి చూసుకుంటే అవతల భువనేశ్వర్ సంబంధించి మనకి ఒరిస్సాలోని పూరి, భువనేశ్వర్ నుంచి పారాదీప్ నుంచి మనకైతే ఆ విధంగా మనకి బరంపురం వరకు కూడా మనకి తేలిపాటి జల్లు కురిస్తే, ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి శ్రీకాకుళం నుంచి సోంపేట, టెక్కలి, పార్వతీపురం, బొబ్బిలి, అదేవిధంగా విజయనగరం, చింతలవలస, నెక్స్ట్ మనకి నర్సీపట్నం, చోడవరం, సబ్బవరం, అనకాపల్లి, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షం అయితే కురిసే అవకాశం అయితే ఉందండి. సో మ్యాక్సిమం ఇదైతే 80% మనకైతే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఏలూరు, రాజమహేంద్రవరం, అదేవిధంగా చీరాల వరకు మనకి డీప్ క్లౌడ్స్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడే అవకాశం అయితే లేదండి. మ్యాక్సిమం మనకి సిరిజల్లు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి చూడొచ్చు. మ్యాక్సిమం ఉష్ణోగ్రత వివరాలకు వచ్చేసరికి మనకైతే ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రత అనేది నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేపటి నుంచి ఒక 4 days వరకు 36 degrees వరకు కూడా మనకి అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. చూసుకుంటే ఇక్కడ మనకి 3 days మనకైతే ఎక్కువ మొత్తంలో ఉత్తరాంధ్రలో ఎండలు అనేవి ఎక్కువ మొత్తంలో కాచే అవకాశం అయితే ఉంటుందండి. సో మ్యాక్సిమం మనకి 34 నుంచి 36 మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే సోంపేట 31, పల్లాకముడి, అదేవిధంగా టెక్కలి, పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరం, ఇవన్నీ కూడా అరౌండ్ మనకి 33 నుంచి 36 మధ్య అయితే ఉంటున్నాయండి. చోడవరం 36, నర్సీపట్నం 36, ఇవన్నీ కూడా పిఠాపురం, కాకినాడ, నెక్స్ట్ మనకి రాజమహేంద్రవరం అరౌండ్ మనకి 36 అనేది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి దక్షిణ కోస్తా నుంచి చూసుకుంటే మళ్ళీ ఇంకా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. విజయవాడ 37 degrees, నర్సరావుపేట 37 degrees, దర్శి 37, మార్కాపూర్ 37, గిద్దలూరు 36, కనిగిరి 36, పామూరు 36, ఒంగోలు 35, కావలి 30, మెట్టపాలెం 36, నెల్లూరు 36, 33, ఈ విధంగా మనకైతే పొద్దుటూరులో ఎక్కువ మొత్తంలో మనకైతే ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. పొద్దుటూరు, కడప, పులివెందులలో మనకి హెవీగా మనకైతే ఎండలు కాచే అవకాశం అయితే ఉంటుంది. 13వ తారీఖున ఎక్కువ మొత్తంలో ఉందండి. 38 degrees నమోదవుతుంది మనకి మన పొద్దుటూరు, కడపలో. సో రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వడదెబ్బలు తగలకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. మ్యాక్సిమం మనకైతే హెవీగా మనకైతే ఈ 4 రోజులు అనేవి ఎండలు ఎక్కే అవకాశం అయితే ఉంటుంది. ఈ రోజు అయితే మబ్బుగా ఉంది అక్కడక్కడ, కానీ రేపటి నుంచి మాత్రం డెఫినెట్గా మనకి ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. ఎక్కువ మొత్తంలో రాయలసీమలో మనకి గరిష్టంగా 38 degrees ఉష్ణోగ్రత అనేది మన పొద్దుటూరు, కడప, పులివెందుల, రాయచోటిలో ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఇక నంద్యాల, అదోని, కర్నూలు, ఇవన్నీ కూడా అరౌండ్ 37, అంటే మనకు మ్యాక్సిమం ఎంటైడ్ ఆంధ్రప్రదేశ్లో రేపు 35 నుంచి 38 మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పేసి చూడొచ్చు. సో దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో పొలం పనులకు వెళ్ళేటువంటి రైతు సోదరులు దీన్ని గమనించండి. సో మ్యాక్సిమం వడదెబ్బకు తగలకుండా కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్. రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో, వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.